మహిళలు అన్ని రంగాలలో రాణించాలి. ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కృషి చేయాలి. ఇలా నచ్చిన అంశంలో రాణిస్తేనే విజేతగా నిలుస్తారు. అలాంటి వారే పద్మాలయ. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె సాధించిన విజయాలపై ప్రత్యేక కథనం. ఒక రంగం ఎంచుకుని నిరంతరం కృషి చేస్తే అప్పుడే అనుకున్నది సాధిస్తారు. అలా స్ఫూర్తిగా నిలిచిన వారే నాగర్ కర్నూలుకు చెందిన పద్మాలయ. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన తండ్రి శేషాభట్టార్ నరసింహాచార్యుల మాటతో 15వ ఏటనే హరికథలు చెప్పే రంగంలోకి అడుగుపెట్టారు. కాలుకు గజ్జ కట్టి వేదికపై హరికథ చెబుతుంటే బ్రాహ్మణ అమ్మాయి వేదికపై ఆడుతుందేంటని అందరూ అవమానించారు. ఇవేవి పట్టించుకుని పద్మాలయ పట్టుదలతో సాధన చేస్తూ వచ్చారు. దేశంలోని అనేక వేదికలు సహా మలేషియా, దుబాయ్లోనూ హరికథ చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 6000 ప్రదర్శనలు ఇచ్చారు. ఈ రంగానికి చెందిన వారు రాష్ట్రంలో 20 మంది ఉంటే అందులో ఈమె ఒక్కరే మహిళ. అందుకే మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే పురస్కారాల్లో కళల విభాగంలో ఈమె ఎంపికయ్యారు. పొద్దునే వచ్చాడు. గురువు గారు నదిలో స్నానం చేస్తున్నారు. అయ్యా దేవుణ్ణి చూపిస్తారా? ఇలా దగ్గరికి చూపిస్తా. దగ్గరికి రాగానే నదిలో అతని తలను అదిమి పట్టి కొన్ని క్షణాల పాటు లోపల ఉంచేశాడు. అట్లే రామకృష్ణ పరమహంస నానా అవస్థ పడి అతడు పైకి వచ్చి తిట్టడం మొదలు పెట్టాడు గురువు గారిని. లోపల ఉన్నప్పుడు ఎంతగా తీవ్రంగా తపన చేస్తూ పడ్డావో దేవుణ్ణి చూడ్డం కోసం కూడా అంతగా తపించబోయి ఎందుకు కనిపించడు నీకు? వెళ్ళు. నా వంతు బాధ్యతగా ఒక 12 మంది విద్యార్థులను తయారు చేశా. హరికథా రంగంలో కాలు మూపించా. కాలికి గజ్జ కట్టి 12 మంది పిల్లలు రామజననం, సీతా కళ్యాణం అనే హరికథలు చెబుతుంటే ఆనందంతో పొంగిపోతూ ఉన్నా. దీనిని ఇంతటితో ఆపను. ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తా. నా వంతు కృషి చేస్తా. దీనికి మీ అందరి సహకారం ఉంది. చాలా సంతోషంగా ఉంది. హరికథతో పాటు మన్నెంకొండ వెంకన్న, కురుమూర్తి, ఉప్పరివల్లి, ఉరుకుంద గీతాలు, మైసమ్మ చరిత్ర ఇలా 11 రచనలు చేయడంతో పాటు గానం చేశారు. హరికథ అనేది అంతరించిపోకూడదనే ఉద్దేశంతో పద్మాలయ 12 మంది శిష్యులను తయారు చేశారు. వారితోనూ ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఒకప్పుడు హరికథ గజారోహణం చేసింది. హరికథ సరస్వతిని శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ఏనుగు అంబారి మీద ఊరేగించారు. కానీ ఈనాడు అతి భయంకరమైన దుస్థితిలో ఉంది ఆవిడ. ఆ దుస్థితిని తొలగించడానికి మంచి విద్యావంతులైన వాళ్ళు హరికథ నేర్చుకుంటే దానికి ఇంకొంత ప్రాశస్త్యం లభిస్తుందేమో అనే ఆశతో హరికథా రంగంలోకి రావడం జరిగింది. నేను హరికథను బ్రతికించడానికి అధ్యయనాలు చేయాలి, పోటీలు నిర్వహించాలి, నాలాంటి వాళ్లను గురువులుగా పెట్టి వాళ్లకు అభ్యాసం చేయించాలి. అప్పుడు ఈ హరికథ బ్రతుకుతుంది. సంగీతం, సాహిత్యం అనే 2 అంశాల మీద హరికథ అనే బండిని నడుపుతూ, నృత్యం, హాస్యం అనే 2 అంశాల వద్ద మజిలీ నిర్వహిస్తూ, సామాజిక అంశాలను స్పృశిస్తూ, తను నమ్మిన మోక్ష లక్ష్యం వైపు సాగిపోతూ, తనను నమ్మి తనతో పాటుగా ప్రయాణం సాగిస్తున్న ప్రేక్షకులను మోక్ష లక్ష్యానికి చేర్చేవాడే హరిదాసు. అందుకే హరికథకు అంత గౌరవం. ఆధ్యాత్మికమే కాదు, సామాజిక అంశాల మీద కూడా హరికథ సాగుతుంది. ఎంచుకున్న రంగంలో నిరంతర సాధన చేస్తే విజయం తప్పక వరిస్తుందని చెప్పడానికి పద్మాలయే నిదర్శనంగా నిలుస్తున్నారు.